అత్యంత ప్రియులైన మీ అందరికీ యేసు ప్రభు నామమున నా యొక్క వందనాలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 1874 సంవత్సరంలో స్థాపించబడిన ఈ ఆర్బిటిఎస్ రామాయపట్నం బ్యాప్టిస్ట్ థియాలజికల్ సెమినరీలో అనేక మంది సంఘ కాపర్లను వేదాంత విద్యను అభ్యసించింది ఈ చర్చిలోనే. ఇక్కడ ఫ్యాకల్టీ మరియు లైబ్రరీ, డిస్పెన్సరీ, ఫ్యామిలీ క్వార్టర్స్ మరియు బ్యాచిలర్ క్వార్టర్స్, ఫ్యాకల్టీ క్వార్టర్స్ అన్నీ కూడా మిషనరీల సమాధులు మరియు పండ్ల వనాల తోటలు, సిమెంట్ బెంచెస్, ఇక్కడ ప్లే గ్రౌండ్, చిన్నపిల్లలు ఆటలాడుకోవడానికి, పెద్దలు ఆడుకోవడానికి మరి ఈ పుణ్యక్షేత్రమైనటువంటి పర్యాటక ప్రాంతమైనటువంటి ఈ రామాయపట్నం బ్యాప్టిస్ట్ థియాలజికల్ సెమినరీని దర్శించడానికి దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తెలియజేస్తూ వచ్చి ఎర్రగొండపాలెం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని ఆయా చర్చిల్లో పనిచేస్తున్నటువంటి సంఘ కాపర్లు, సంఘ సభ్యులు, సంఘ పెద్దలు మరియు విశ్వాసం. మార్కాపురం జిల్లా కొత్తగా ఈరోజు మార్పు అయింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రామాయపట్నం సెమినరీ స్కూల్ ఇది. ఎందరో వేద పండితులు, పెద్దవారు ఇందులో చదువుకొని ప్రయోజకులు ఈరోజు కొన్ని వేల ఆత్మలను మరి రక్షించడానికి ఇక్కడ సెమినరీ చేశారు. ఇదే రామాయపట్నం సెమినరీ స్కూలు. ఇవన్నీ కూడా అక్కడ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో అక్కడ వచ్చేసి జాయ్ లోయిస్ ఇంగ్లీష్ హై స్కూల్ అనేది హై స్కూల్ ఉంది అక్కడ. అలాగే ఆ కనిపిస్తున్నది వచ్చేసి ఇంతకుముందు ఫ్యామిలీస్ ఉండి చదువుకున్నటువంటిది. ఇక్కడ వచ్చేసి హౌసెస్, ఇక్కడ ఇది డయాస్, ఆ కూర్చున్నటువంటి ఆ చైర్స్ అన్నీ కూడా మరి రెస్ట్ తీసుకునేటటువంటి ప్లేసెస్. ఇదంతా కూడా మరి గ్రౌండ్. వేల ఎకరాలు సుమారుగా ఎంతో అంత పటిష్టంగా మరి దేవుని యొక్క సన్నిధానం కోసం ఏర్పాటు చేసినటువంటి రామాయపట్నం సెమినరీ చేసినటువంటి పెద్ద చర్చి ఇది. ఈరోజు చూడటం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. సముద్రం కృష్ణపట్నం కనిపిస్తుందా, పోర్ట్ ఏరియా కూడా దగ్గరలో మించుమించు. చాలా ఆహ్లాదకరంగా మరి వాతావరణంలో మహానుభావులు కట్టారు. అదే అందరికీ వందనాలు. ఈరోజు రామాయపట్నము సెమినరీ చదివినటువంటి గొప్ప మందిరాన్ని దర్శించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప కృపకై ఈ 2026 సంవత్సరం 3వ తారీఖున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. దైవజనులు ముండ్ల పౌలయ్య గారు, సౌటపాచర్ల తెలుగు బాప్టిస్ట్ చర్చ్, దైవజనులు మాగులూరు యేషోబు గారు, తెలుగు బాప్టిస్ట్ చర్చ్ నాయుడుపాలెం, ఇంకా అనేకులమైనటువంటి దైవజనులు రామాయపట్నం మరి సెమినరీ స్కూల్ను దర్శించుటకు దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశానికి మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చూడండి, ఇది అక్కడ స్కూల్ ఉంది. ఈ ప్రాంగణం అంతా కూడా సుమారు 1000 ఎకరాలతో నిండి ఉన్నది. ఈ స్కూల్లోనే మరి ఒంగోలులో దేవుని మందిరంలో పనిచేస్తున్నటువంటి అగస్టినయ్య గారు, ఇంకా పెద్ద గొప్ప దైవజనులు, మేధస్సు కలిగినటువంటి వారు సెమినరీ చదువుకొని కొన్ని వేల ఆత్మల్ని రక్షించే పథంలో ఉన్నారు. ఈరోజు మా ముగ్గురం దేవుని మహాకృపను బట్టి మరి అవకాశం కల్పించాడు. దివాకరయ్య గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా మరి మేము అక్కడికి వెళుతూ కావలిపట్నంలో మరి ఇక్కడ దేవుని కృపను బట్టి ఈ ఆలయాన్ని దర్శించాలని ఆశ కలిగి ఉన్నాం. చూడండి, ఒకసారి ఈ ప్రాంగణాలను చూస్తూ ఉంటే ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి. డేర్ ఫ్రెండ్స్, అలాగే క్వార్టర్స్, ఆ పక్కన ఉన్న క్వార్టర్స్, ఇంకా ఇవన్నీ ఇగో
అన్నలు ఎంత సంతోషంగా ఉన్నారు చూడ, మొఖాలు దేదీపమానం వెలిగిపోతా ఉన్నాయి. ఏ? చూడండి ఈ ప్రాంగణం ఎంత స్థలము, ఏం కథ. కొన్ని 120 ఎకరాలట ఈ ప్రాంగణం. 120 ఎకరాల ప్రాంగణంలో దేవుని యొక్క మహాకృపను బట్టి అసలు మేము ఇక్కడ అడుగు పెట్టడమే మా జన్మ ధన్యం అయిపోయిందని మేము భావిస్తా ఉన్నాం. నిజంగా చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎంత ఆహ్లాదకరమైనటువంటి ఈ వాతావరణము. ఈ వాతావరణాన్ని కన్నులారా చూస్తూ ఉంటే, దీన్నంతా చూస్తూ ఉంటే అబ్బా మహానుభావులు ఎంత చక్కగా చదువుకున్నారు ఈ మందిరంలోని ఆలోచన కలిగి. నిజంగా మా జన్మధన్యం. దేవునికి స్తోత్రం. ఎంత సుందరంగా కట్టాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రామాయపట్నం సెమినరీ స్కూల్ ఇది. ఎందరో వేద పండితులు, పెద్ద పెద్దవారు ఇందులో చదువుకొని ప్రయోజకులై ఈరోజు కొన్ని వేల ఆత్మలను మరి రక్షించడానికి ఇక్కడ సెమినరీ చేశారు. ఇదే రామాయపట్నం సెమినరీ స్కూలు. ఇవన్నీ కూడా అక్కడ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో అక్కడ వచ్చేసి జాయ్ లోయిస్ ఇంగ్లీష్ హై స్కూల్ అనేది హై స్కూల్ ఉంది అక్కడ. అలాగే ఆ కనిపిస్తున్నది వచ్చేసి ఇంతకుముందు ఫ్యామిలీస్ ఉండి చదువుకున్నటువంటిది. ఇక్కడ వచ్చేసి హౌసెస్, ఇక్కడ ఇది డయాస్, ఆ కూర్చున్నటువంటి ఆ చైర్స్ అన్నీ కూడా మరి రెస్ట్ తీసుకునేటటువంటి ప్లేసెస్. ఇదంతా కూడా మరి గ్రౌండు. వేల ఎకరాలు సుమారుగా ఎంతో అంత పటిష్టంగా మరి దేవుని యొక్క సన్నిధానం కోసం ఏర్పాటు చేసినటువంటి రామాయపట్నం సెమినరీ చేసినటువంటి పెద్ద చర్చి ఇది. ఈరోజు చూడటం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. సముద్రం కృష్ణపట్నం కనిపిస్తుందా. పోర్ట్ ఏరియా కూడా దగ్గరలో ఉంది ఇంచుమించు. చాలా ఆహ్లాదకరంగా మరి వాతావరణంలో మహానుభావులు కట్టారు. అదే